recognize the flowers. ఈ రోజు నేను రాజ్కోట్ కి వచ్చేసాను, మార్వాడి యూనివర్సిటీకి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మార్వాడి యూనివర్సిటీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ తెలుగు పీపుల్ 6,000+ పైగానే ఉన్నారనమాట చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు. సో ఈ రోజు కొంచెం కొత్తగా ఇంకా మోర్ అప్డేట్స్ తెలుసుకుందామని చెప్పి మళ్ళీ మనం మార్వాడి యూనివర్సిటీకి వచ్చేసాం అనమాట. ఇక్కడ అచీవ్మెంట్స్ చెప్పారు అండ్ ఇక్కడ డెవలప్మెంట్స్ చెప్పారు. అండ్ మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం స్టూడెంట్స్ సంబంధించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అందిస్తారు. 24-25లో ఏమేమి జరుగుతున్నాయి అనే విషయాల్ని తెలుగు ప్రేక్షకులకి మనం ఆల్రెడీ చెప్పున్నాం. సో లేటెస్ట్గా ఏంటి అంటే QS ర్యాంకింగ్, అంటే ఇది వరల్డ్ వైడ్గా ఇచ్చే ర్యాంకింగ్. దాంట్లో మన ర్యాంక్ 353, గుజరాత్లో నెంబర్ 1. అంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చేదన్నమాట. మనకి జనరల్గా నేషనల్ లెవెల్లో కొన్ని న్యూస్ ఛానల్స్ లేకపోతే NIRF వీళ్ళు ఇస్తుంటారు. సో ఇక్కడ చూస్తే మనం ఈ QS ర్యాంకింగ్లో ఆ ర్యాంక్ తెచ్చుకున్న యంగెస్ట్ యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ అంటే ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్వాడి యూనివర్సిటీ రికగ్నైజ్ అవుతుంది. ఇట్స్ అ గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనం చూస్తే NIRF ర్యాంకింగ్ మనకి 2025లో 100+ బ్యాండ్లో వచ్చింది. బట్ లేటెస్ట్గా ఇంకా డెవలప్మెంట్స్ రీసెర్చ్లో కానీ అన్నిట్లో మనం చేసిన డెవలప్మెంట్ వల్ల ఈసారి 50+లోకి రాబోతున్నాం. సో డెఫినెట్లీ ఇవి ఒక మంచి యూనివర్సిటీలో నేను చదువుకోవాలి అని ఆలోచించే పిల్లలకి ఈ 2 ర్యాంకింగ్స్ డెఫినెట్లీ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. సో డెఫినెట్లీ పిల్లలకి మంచి జరగబోతుంది.